ఉపనిషద్వాక్యంలో సత్యం, జ్ఞానం, అనంతం, మూడవది అనంతం. ఈ అనంతం అంటే మామూలు సామాన్య అర్థం అంతం లేనిది అని. అంతం లేనిదంటూ ఉందా? అంతం ఎరిగినది ఉన్నదా అంటే, అనంతము అంటే కాలానికి దానికి సంబంధం లేదు. కాలము నిజానికి అనంతము. కాలము ఏదో మన కోసం 3 కాలాలుగా త్రికాలములు అని మనం పేరు పెట్టుకున్నాం, త్రిసంధ్యలు అని పేరు పెట్టుకున్నాం. కానీ కాలాన్ని కూడా అనంత స్వరూపంగా మార్చగలిగిన ఒక అనంతం ఉన్నది. ఏమిటి ఆ అనంతం అంటే, ఆలోచన అనంతం, ఆచరణ అనంతం కాదు. ఎక్కడికక్కడే ఏ పనికి ఆ పని. కాసేపు మాట్లాడాం, ఈ పని అయిపోయింది, అంతం అయిపోయింది. తర్వాత వెళ్ళాం, చదువుకున్నాం, అది అయిపోయింది, అంతం అయిపోయింది. అంటే ఒక రోజులో ఎన్నో అంతాలు చూస్తాం, అనంతాన్ని చూడం. అనంతము అంటే ఆత్మకి మరొక పర్యాయ పదం అనంతం అని పేరు. ఆ పర్యాయ పదమే అనంతం. అంటే అప్పుడు ఉన్నది, ఇప్పుడు ఉన్నది, ఎప్పుడూ ఉంటుంది, అది అనంతం. ఈ ఆత్మ ఎక్కడ ఉన్నది, దీని స్వరూపం ఏమిటి అని విచారణ చేసినట్లయితే, పంచభూతములు దివాకరుండు నిశాకరుడు నీ తను సప్తకంబయే నీ శరీరంబు నీదే. కన్ను విప్పుట కన్ను మూయుట నీవు కలుగకిట్లు. ఏతదధిష్టాత ఎవడో యజమానున అష్టమ తనువు వాడు. కెరలి నన్నేమి మిగిల్చితే నాసామి బిట్టు నేనన్నది అభిజ్ఞగాక. అభిజ్ఞ అంటే గుర్తు. ఏమిటంటే జీవుడు అనుకుంటున్నాడు. ఇది విశ్వనాథ వారి పద్యం, వారు రాశారు, అద్భుతంగా రాశారు. ఇది పంచభూతములు అంటే మనకు తెలుసు, 5 ఎలిమెంట్స్: నిప్పు, నీరు, గాలి, ఆకాశం, నీరు, ఇవన్నీ. దివాకరుడు అంటే సూర్యుడు, నిశాకరుడు అంటే చంద్రుడు. పంచభూతములు దివాకరుడు, నిశాకరుడు నీ తను సప్తకంబయేని. ఈ తనువులో 7 శరీరాలు అయినట్లయితే, అంటే నీ అంటే భగవంతుడు ఆత్మ గురించి చెప్తున్నారు ఆయన. మరి నేనేమిటి? నేనను అంటున్నానే, ఎవరు అడిగినా నా విజిటింగ్ కార్డు ఇస్తున్నానే, నేను ఇన్ని చేశాను, ఇన్ని కూశాను, ఇన్ని గీశాను, ఇన్ని మాట్లాడాను, ఇవి చెప్తున్నానే, మరి ఇవన్నీ నేనా అంటే, నీ తను సప్తకంబయేని, ఈ శరీరంబు నీదే. దీంట్లో ఇవన్నీ ఉన్నాయి, పంచభూతాలు ఉన్నాయి. నీరు, నిప్పు, గాలి, అన్ని. గాలి ఉంది కనుకనే ప్రాణం ఉంది. ఆకాశం ఉన్నది కనుకనే శూన్యం ఉన్నది. శరీరంలో నీరు 78% ఉన్నదంతా నీళ్ళే ఒంట్లో. కాబట్టి ఈ దివాకరుడు, నిశాకరుడు అంటే ఇందాక చెప్పిన సూర్యచంద్రులు మాత్రమే కాదు. ముక్కుకి 2 రంధ్రాలు ఉన్నాయి. ఒకటి సూర్యనాడి, రెండవది చంద్రనాడి. సూర్యనాడితో గాలి తీసుకుంటున్నాం, చంద్రనాడితో వదిలిపెడుతున్నాం. ఈ తీసుకొని వదిలేలోగా కాసేపు లోపల గాలి ఉంటున్నది. ఇదంతా ఎలా జరుగుతున్నది? కన్ను విప్పుట. నేను కన్ను తెరవాలి అంటే ఎట్లా అవుతుంది? నా వల్ల కాదే. కన్ను మూయుట, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. చాలామంది అంటారు, నా పని అయిపోయింది, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, ఇక్కడ ఏం లేదంటారు. నువ్వు వెళ్ళలేవు. తెరిచేవాడు వాడే, మూసేవాడు కూడా వాడే. కన్ను విప్పుట కన్ను మూయుట నీవు కలుగక ఎట్లు, నువ్వు లేకపోతే ఎట్లా? కాబట్టి ఇవన్నీ అయినప్పుడు మరి నేనేమిటి? కెరలి నన్నేమి మిగిలి, అన్నీ నువ్వే అంటున్నాను. మరి నేనుగా ఇవాళ వరకు అనుకున్నానే, ఈ నేను కాదా అంటే, నువ్వు మేను మాత్రమే. నేను నీ లోపల ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎవరు, నువ్వుగా ఎందుకు ఇక్కడ ఉన్నావంటే, కేవలము ఒక అభిజ్ఞగా భగవంతుడు ఉన్నాడా అని రామకృష్ణ పరమహంసని అడిగారు, రమణ మహర్షిని అడిగారు, సత్యసాయిబాబా వారిని అడిగారు. ఈ ప్రశ్నలన్నీ ప్రతి మానవుడు ఆయా సందర్భాలలో దేవుడు 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 అంటున్నారే, మీరు చూశారా? మీకు ఎప్పుడైనా అనుభవం అయిందా? ఉంటే ఎట్లా కనిపించాడు అంటే, నాకు రాముడు కనిపించాడన్నాడు, భీముడు కనిపించాడన్నారు. కానీ అవన్నీ రూపాలు, అవన్నీ వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. మరి రాదు, వెళ్ళదు, కానీ ఎప్పుడు ఉంటుందే, అది పరబ్రహ్మము. కాబట్టి అటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపము అనంతం. కాబట్టి అది నీలో ఉన్నది. కాబట్టి ఎవరైనా గనక నిన్ను ప్రశ్న వేసినట్లయితే, నిజానికి ఈ ప్రశ్నకి జవాబు ఇచ్చిన వారు రమణ మహర్షి. ఏమన్నారంటే, ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు, దేవుణ్ణి చూడాలి అంటున్నావు? నువ్వు కానిదంటూ ఉన్నదా? నీకంటే భిన్నంగా దేవుడు ఎక్కడన్నా ఉన్నాడా? అసలు దేవుడు ఉన్నాడు అని చెప్పటానికి నీ ఒక గుర్తుగా నువ్వు ఇక్కడ ఉన్నావు. అభిజ్ఞ అంటే గుర్తు. అంటే చెప్పాలి, ఇగో నేనున్నాను. సూర్యకిరణము, సూర్యుడిని మనం రోజు చూడటల్లా, తెచ్చుకోవటల్లా. సూర్యకిరణాన్ని చూసి సూర్యుడు అంటున్నాం. చంద్రుడిలో నుంచి వచ్చిన సుషుమ్నా కిరణాన్ని చూసి చంద్రుడు వచ్చాడు, వెన్నెలు వచ్చాడు అంటున్నాం. ఈ వచ్చాడు అని దేనిని అంటున్నామంటే,
ప్రామాణికంగా చూస్తున్న దానిని బట్టి ఇది వేడిగా ఉంది కనుక సూర్యకిరణం, చల్లగా ఉంది కనుక చంద్రకిరణం, ఇలా మనం మన మనస్సు అనుభవిస్తూ దానికి ఒక అర్థాన్ని చెప్పుకుంటూ వెళుతున్నాయి. కాబట్టి ఈ ఆత్మ ఏదైతే ఉన్నదో అది అనంతంగా ఉన్నది. మనం భగవద్గీతకు మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళినట్లయితే మరణానికి భగవద్గీత ఇచ్చిన వ్యాఖ్యానం ఏంటంటే, చేసిన వ్యాఖ్యానం, మరణం ఒక చిన్న కామ, అది ఫుల్ స్టాప్ కాదు. ఎందుకని అంటే ఇది ఒక జన్మలో తెలుసుకునేవి కాదు, ఒక జన్మలో ఆచరించగలిగినవి కాదు, ఏదో నిండు 100 ఏళ్ళు ఇక్కడ ఉన్నా ఇవి అర్థమయ్యేవి కావు. కనుక అర్థమయ్యేదాకా మనం జన్మ ఎత్తుతూ ఉండాలి. ఇది అనంత కాలాలు ఉండాలి, అనంత సృష్టిలో ఉండి వీటిని తెలుసుకోవాలి. ఏది అశాశ్వతంగా అనిత్యంగా కనిపిస్తూ ఉన్నదో దానిలో నుంచి నిత్య సత్య శాశ్వతమైన శుద్ధ బుద్ధ్యాత్మకమైనటువంటి ఒక భావనా స్థితిలోకి మనం వెళ్ళాలి అంటే ఇదిగో ఈ అనంతం అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. ఆ అనంతము పరబ్రహ్మమా, బ్రహ్మమా, లేదు ఆత్మ అంటే ఆత్మే అనంతం. అది ఉంది. ఇప్పుడు మాట్లాడుతున్నాం, జాగ్రత్త అవస్థలో ఉన్నాం, అందరం ఎవరి పని వాళ్ళని చేస్తున్నాం. ఆత్మ ఉంది లోపల, అది మాట్లాడిస్తుంది, మనస్సును ప్రేరేపిస్తుంది, ఇంద్రియాల అన్నింటినీ కూడా సమన్వయం చేస్తున్నది, ధారణాశక్తిని ఇస్తున్నది, చూపునిస్తున్నది, వినికిడి శక్తిని ఇస్తున్నది, అర్థం చేసుకోగలిగిన బుద్ధిని ఇస్తున్నది. కానీ అది నేను ఇవన్నీ చేస్తున్నాను అని అనటం లేదు, చేయిస్తూ ఉన్నది. చేయిస్తున్నవాడు చేయక్కర్లేదు, చేయటం అక్కరలేని వాడికి చేతలంటూ ఉండవు. కనుక భగవంతుణ్ణి సాక్షీభూతుడు అని అన్నారు. అట్లాగే ఆత్మసాక్షిగా అంటాం మనం. చూడండి, ఆత్మసాక్షిగానే చెప్తున్నాను, దైవ సాక్షిగా అంటాం. ఆత్మ, దైవము, ఆ నేను, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మనల్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మనల్ని మనం అర్థం చేసుకోకుండా సమస్త ప్రపంచంలో ఉన్న దానిని అర్థం చేసుకున్న ప్రయోజనం లేదు. చిన్న ఉదాహరణ, మన దగ్గరికి ఎవరో వస్తారు, ఫలానా వారి గురించి కాస్త ఏదైనా 10 మాటలు రాయండి అంటారు. ఆయన చాలా గొప్పవాడు, 10 మాటలు ఏంటి, కాస్త 10 పేజీలు పట్టుకు 2 కాగితాలు నేను రాసిస్తానంటాడు. వీడు 10 పేజీలు రాసిస్తాడు, అద్భుతం అంటాడు, వాడేదో ఆనందంగా వెళ్తాడు. మళ్ళీ రెండో వాడు వచ్చాడు, అయ్యా మిమ్మల్ని మేము ఇలా అర్థం చేసుకున్నాం కానీ అసలు మీరేమిటో మాకు అర్థం కావటం లేదు, మీ గురించి మీరు రాయండి కాసేపు అని అడిగాడు. ఒక్క అక్షరం కూడా రాయలేం, ఎందుకంటే మనకు అన్నీ తెలుసు, మన గురించి మాత్రం మనకు తెలియదు. తెలుసుకునే ప్రయత్నం కూడా చేయం. ఎందుకని? ఆ ప్రయత్నంలో అందుకని బహూనాం జన్మనామంతే, అనేక జన్మలు ఎత్తి ఎత్తి ఇక్కడికి వచ్చి కామాలు పెట్టుకుంటూ వచ్చి జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. జ్ఞానం అంటే ఏమిటి, విజ్ఞానం అంటే ఏమిటి, సత్యం అంటే ఏమిటి, అనంతం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా ఇవాళ అడుగుతున్నామంటే ఆ జన్మల యొక్క ఫలితం. ఆ జన్మలలో చేయలేనివి, పొందనివి ఇప్పుడన్నా పొందుదాం, కనీసం పొందే ప్రయత్నం చేద్దామనేటువంటి ఒక దివ్య భావన, అది అనంత భావన. ఇది ఇవాళతో అయిపోయేది కాదు. చూడండి, మనం విశ్వనాథ వారిని, అయ్యా భారతదేశంలో 280 రామాయణాలు ఉన్నాయి, మళ్ళీ మీరు ఇంకో రామాయణం ఎందుకు రాశారంటే, మరల ఇదేల రామాయణం వన్నచో ఈ ప్రపంచకమెల్ల ఎల్లవేళల తినుచున్న అన్నమే తినుచున్నది నాళ్ళు, తన రుచి బ్రతుకులు తనవిగాన. రోజు భోంచేస్తున్నాం 3 సార్లు 2 సార్లు ఎవరెవరి అవకాశాన్ని బట్టి. మానేశామా ఎప్పుడన్నా? అనంతంగా సాగుతూనే ఉంది. మళ్ళీ సమాధిగతమయ్యేదాకా తింటూనే ఉంటాం, అంటూనే ఉంటాం, వింటూనే ఉంటాం, కంటూనే ఉంటాం. మరల ఇదేల రామాయణం వన్నచో ఈ ప్రపంచకమెల్ల ఎల్లవేళల తినుచున్న అన్నమే తినుచున్నది నాళ్ళు, తన రుచి బ్రతుకులు తనవిగాన. చేసిన సంసారమే చేయుచున్నది తనదైన అనుభూతి తనదిగాన. ఈ ప్రపంచం ఆనందంగా ఉన్నప్పుడు ఇంకో 10 ఏళ్ళు బతికితే బాగుండు అనిపిస్తుంది, దుఃఖం కలిగినప్పుడు ఇక్కడితో అయిపోతే బాగుండు అనిపిస్తున్నది. కానీ రెండు నీ చేతుల్లో లేవు. చూసారా? కానీ సంసారం చెడ్డదనుకుంటున్నాం, దీన్ని మొయ్యలేమనుకుంటున్నాం. ఎందుకు వచ్చినది ఈ సంసారం? సంసారం అంటే కేవలం మనం చేసే సంసారం అంటే ప్రపంచం అని అనుకుంటూనే ఈ సంసారంలో ఉంటాం. ఎవరైనా ఓ మహాత్ముడు మన దగ్గరికి వచ్చి నీకేం కావాలి అంటే ఓ డబ్బు అడుగుతాడు, ఓడు రుణం విముక్తి చేయమంటాడు, నాకు సంతానాన్ని ఇవ్వమంటాడు. కానీ అందరూ కోరుదామని అనుకొని కోరనిది ఒకటి ఉన్నది. అదేమిటంటే, నన్ను చాలా కాలం ఇక్కడ ఉంచు, ఇక్కడనే ఎన్ని కష్టాలున్నా నాకు ఇక్కడ ఉంటే ఇష్టం. అంటే మరణ భయం, మరణ భావనని దాటలేని ఒకానొక స్థితి.
కాబట్టి ఇవన్నీ కూడా ప్రాపంచికమైనటువంటి విషయాలన్నింటినీ పురాణగతమైనటువంటి సంగతులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడికక్కడ ఆలోచనను విస్తృతం చేసుకుంటూ అనంతం చేసుకుంటూ చూడండి, తెలుగు భాషకి 56 అక్షరాలు ఉన్నాయి. మీరు 4000 పేజీల పుస్తకం రాయండి, వాటిల్లో 56 అక్షరాల స్వరూపాలే మారిపోయి ఉంటాయి. రు అవుతుంది, రీ అవుతుంది, రీ అయిపోతుంది, ఇంకేదో అవుతుంది. కానీ అక్షరాలు ఏంటంటే 56 అక్షరాలే. దానిలో నుంచి 4000 పేజీల గ్రంథాలు, కావ్యాలు, ప్రబంధాలు ఎలా ఏర్పడుతూ ఉన్నాయో విస్తృతమైనటువంటి ఒక భావన. దానికి ఈవేళ సమాజంలో యువకులు వాళ్ళు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎక్స్పాన్షన్ ఉన్నాం. జీవితమే ఎక్స్పాన్షన్. తల్లి గర్భాలయంలో పిండంగా అండంగా ఉన్న మనం పిండమై శిశువై బయటకు వచ్చి బాలురమై కౌమార యవ్వన దశలు దాటి మధ్య వయస్సును దాటి జర అంటే ముసలితనంలోకి వెళుతూ మనం ఏమన్నా కోరుకున్నామా? దానిలో మన ప్రయత్నం ఏమన్నా ఉన్నదా అంటే ఏమీ లేదు. ఇది పరిణామగతం. అది జరుగుతూ ఉంటుంది, పెరుగుతుంటుంది, 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 ఏదో రోజున ఒరుగుతుంది, అంతే, జరగబోయేది అంతే అనేటువంటి ఒక అనంత భావన, విస్తృత భావన, విశాల దృక్పథం. అందుకనే ఈ ప్రపంచమంతా వసుధైవ కుటుంబకమని వేదం ప్రకటన చేసేసింది. ప్రపంచమంతా ఒక్కటే. అమెరికా మానవుడికి ఆకలింది, ఆస్ట్రేలియా మానవుడికి ఆకలింది, పట్టణంలో ఉన్నటువంటి మనబోటి వాళ్ళకి ఆకలింది, గ్రామ ప్రాంతంలోనూ వాడికి ఆకలి కామన్, అవసరం కామన్. అలాగే తిండి, దాంట్లో అనేక రూపాయలు ఉండొచ్చు, కానీ ఆకలికి ఆహారం కావాలి, అనారోగ్యానికి ఔషధం కావాలి, అజ్ఞానానికి విజ్ఞాన సుజ్ఞాన ప్రజ్ఞాన జ్ఞానములు కావాలి. ఇవన్నీ కావాలి, ఎక్స్పాండ్ అవుతూ ఉండాలి. మనం ఎలాగైతే చిన్న బిందువుగా ఒక్క చిన్న చుక్కగా ప్రారంభమైన మన జీవితం, కరచరణాది అవయవాలు కొన్ని లక్షల కోట్ల సెల్స్ కణాలు లోపల ఉన్నాయి. వాటి ద్వారా ఇవన్నీ ఏర్పడినాయి. ఇగో ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. కన్ను చూపిస్తున్నది, చెవి వినిపిస్తున్నది, నోరు మాట్లాడిస్తున్నది, బుద్ధి ఆలోచన చేయిస్తున్నది. ఇది ఎవరు చేయిస్తున్నారు? మన వల్ల అవుతున్నదా అంటే ఆ ఎక్స్పాన్షన్ అవుతున్న కొద్దీ చూడండి, సన్నటి దారిలో నుంచి రోడ్డు వెడల్పు అవుతున్న కొద్దీ మన ప్రయాణం సుఖంగా సాగుతుంది. మళ్ళీ ప్రయాణం అంతా సుఖంగా ఉంది అంటే చేరవలసిన గమ్యానికి చేరుతున్నప్పుడు అది మళ్ళీ నెమ్మదిగా మూలంలోకి వెళుతుంది. వెళ్ళినప్పుడు స్థూలం నుంచి సూక్ష్మేతరమైన స్థాయిలోకి వెళుతుంది. గనక అనంతము అనేటువంటిది ఆలోచన అనంతం కావాలి, ఆచరణ అనంతం కావాలి. ఈవేళ మనకున్నటువంటి స్థితులలో త్యాగం ₹1 వేళ ఇవ్వగలిగాం ఒకప్పుడు అనుకుందాం. తర్వాత 10 రూపాయలు ఇవ్వగలిగాం, అది ఎక్స్పాన్షన్. ఒక శ్లోకం నేర్చుకున్నాం, అది ఒకటి ఎక్స్పాన్షన్. 100 శ్లోకాలు వచ్చినాయి, మళ్ళీ దాని నుంచి 1000 శ్లోకాలు వచ్చినాయి. ఒక్క పుస్తకం చదివాం, 1000 పుస్తకాలు, 1000 పుస్తకాలు చదివాం. ఒక్క మనిషిని కలిసాం. మనం పుట్టినప్పుడు మన మొట్టమొదటి స్పర్శ మాతృస్పర్శ, తల్లి స్పర్శ తప్ప ఇంకేమీ తెలియదు. తర్వాత తండ్రి స్పర్శ, తర్వాత గురువు, తర్వాత దైవం, తర్వాత ఈ ప్రపంచం. ఈవేళ మన సెల్ ఫోన్ నిండా ఎందుకు మారుస్తున్నారు అంటే స్టోరేజ్ కావాలండి అని. దేనికి స్టోరేజ్? కాంటాక్ట్ కోసం. ఎన్ని కాంటాక్ట్? కొన్ని వేల కాంటాక్ట్స్ ఉంటాయి దాంట్లో. అంటే ఎక్స్పాన్షన్ వైపు వెళుతున్నాం. ఎక్స్పాన్షన్ వైపు వెళ్ళటం ఎంత పాజిటివ్గా ఉన్నదో, ఏది అంగీకరించవలసి ఉన్నదో దానిని కూడా నియంత్రణ చేయాలి. సత్యభావనతో చేయాలి, జ్ఞానంతో చేయాలి. జ్ఞానం అంటే కడగా ఏమిటది అంటే వివేకము, విచక్షణ. నాకేది కావాలి, ఏది అక్కర్లేదు, ఎంత కావాలి, ఎంత వద్దు, ఇది విచక్షణ, వివేకంతో, బుద్ధితో చేయాలి. గనక ఈ సత్యము, జ్ఞానము, అనంతము అనేటువంటిది ఈ మూడు మన జీవితంలో ప్రతిరోజు కూడా స్ఫురణాత్మకంగా చేయాలి. ఒక స్పృహతో ఉండాలి. అది నిత్య స్పృహ కావాలి. అటువంటిది తర్వాత మనల్ని ఎటువైపు నడిపిస్తే ఈ మూడు నెమ్మదిగా విచారణ చేద్దాం.